హాయ్ అండి అందరికి అనదర్ మినీ వ్లాగ్. ముందుగానే అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈసారి నాకు వరలక్ష్మి వ్రతం చాలా స్పెషల్. ఇదే టైం కి లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ తో ఉన్నాను అండ్ ఈసారి నాతో పాటు మా బుజ్జి లక్ష్మీదేవి విద్య కూడా ఉంది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా అత్తయ్యతో కలిపి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటున్నాను. ఎర్లీ మార్నింగే లేచాము, బట్ నాకు విద్యతో అస్సలు కుదరలేదు. వంట పనులన్నీ మా అత్తయ్య చూసుకున్నారు. ఫెస్టివల్ అంటే ఖచ్చితంగా మనకి పులిహోర, పరవన్, కొంతమంది గారెలు, పూర్ణాలు కూడా వేసుకుంటారు. బట్ మా అత్తయ్యకి చలివిడి, వడపప్పు, పానకం, శనగలు అండ్ ప్రతిసారి వరలక్ష్మి వ్రతం మా అత్తయ్య చేసే పలహారాలు ఇవే అన్నమాట. అండ్ మాకు కలసం పెట్టుకునేది కూడా ఉంది. ఇంకా నేను మా అత్తయ్య వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాము. అండ్ నేను మా అత్తయ్య కూడా చీరలు కొనుక్కున్నాము. అమ్మవారి ముందు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాము. పూజ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. అండ్ పెద్ద ముత్తైదుని పిలిచి మా అత్తయ్య నా చేత తాంబూలం ఇప్పించారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట. ఇంకా కలసాన్ని పెట్టుకున్న పూలు ఇంకా మా అత్తయ్య నాకు పెట్టారు. ఇది మా ఫ్యామిలీ ఫోటో. మా బావ ఇక్కడ లేరు, ఆఫీస్ లో బిజీగా ఉన్నారు, రావడం కుదరలేదు. ఇంక ఇక్కడ దగ్గరలోనే దేవీమాత గుడి ఉందని చెప్పి ఇంకా మా అత్తయ్య ఆ టెంపుల్ కి అయితే తీసుకెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి ప్రశాంతమైన వాతావరణం. అండ్ ఇక్కడ చెరువులు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు. అండ్ గుడికి ఆనుకుని ఒక చెరువు ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మంచినీళ్ళ చెరువు అనమాట. ఇంకా ఫైనల్లీ గోమాతకి దండం పెట్టుకుని ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఇంకా మా అత్తయ్య చేతికి తోరణం, మెల్లో బొందైతే కట్టారనమాట. ఇంకా అత్తయ్య మామ దగ్గర ఆశీర్వాదం తీసుకుని అంతే. నచ్చితే లైక్